అండి. అందరికీ నమస్కారం. ఈరోజు సూపర్ టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామండి. అసలు జ్యూసీగా చూస్తుంటేనే తినాలనిపించేలా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండే క్యారెట్ హల్వా అండి. కావాల్సిన పదార్థాలు చూసేద్దాం రండి. ముందుగా క్యారెట్ తురుముకున్నానండి. ఆ వైట్ కలర్ కప్పుతోటి 2.5 కప్పులు వచ్చింది నాకు. ఆ కప్పుతోనే ఒక కప్పు మిల్క్ తీసుకున్నానండి. పాలు, ఒక కప్పు పంచదార తీసుకున్నాను. ఒక పావు కప్పంతా కోవా తీసుకున్నానండి. నేనే ఇంట్లో చేసుకున్నాను. నెయ్యి ఒక 3 స్పూన్లు, బాదం పప్పు కొంచెం, జీడిపప్పు కొంచెం, ఇలాచీ పౌడర్ కొద్దిగా, ఒక చిన్న కప్పుతో వాటర్ తీసుకున్నానండి. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం రండి. ముందుగా స్టవ్ వెలిగించుకుని మనం ఒక పాన్ పెట్టుకుందామండి. కొద్దిగా మందంగా ఉండేది తీసుకుందామండి. నాన్ స్టిక్ అయితే చాలా ఈజీగా చేయొచ్చు. తీసుకుని ఇప్పుడు ఒక 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుందామండి. నెయ్యి వేసుకుని కొద్దిగా కరిగిన తర్వాత మనం బాదం, జీడిపప్పు వేపుకుందాము. వీటిని సన్న మంట మీద కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకుందామండి. జీడిపప్పు ఫస్ట్ వేసుకున్నాం కదా, తర్వాత ఒక్క నిమిషం ఆగి బాదం పప్పు వేసుకుని సిమ్లో పెట్టుకుని బాగా వేపుకోవాలండి. అప్పుడే మనకు బాగా క్రంచీగా తగులుతాయి క్యారెట్ హల్వాలో. వేపుకున్న తర్వాత ఒక బౌల్లో తీసేసుకొని ఆ మిగిలిన నీళ్ళని మనం క్యారెట్ వేసుకుందామండి. ఇప్పుడు క్యారెట్ వేసుకున్న తర్వాత మనం బాగా మాడకుండా కలుపుకుందామండి. అడుగు పట్టిందని అంటే స్మెల్ మారిపోతుంది కదా, కాబట్టి మనం జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఆ మిగిలిన నెయ్యి కూడా, ఒక స్పూన్ నెయ్యి కూడా మనం క్యారెట్లో వేసేసుకుందామండి. మనకు క్యారెట్ అయితే 2.5 కప్పులు వచ్చింది, కానీ అవి కొంచెం వేగేసరికి మనకు ఒక కప్పు అంత కూడా రాదండి. ఇప్పుడు మెల్లగా సిమ్లో పెట్టుకుని వేపుకుంటూ 1 నిమిషం అలా వేపుకొని తర్వాత మనం మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని 1 నిమిషం మగ్గిందంటే కొంచెం మనకు మెత్తబడుతుంది. ఆ మూత పెట్టేసి కూడా ఊరుకోకుండా మనం మధ్యలో తీసి చూసుకుంటూ ఉండాలండి. అలా చేతికి అలా విరిగిందనంటే అప్పుడు మనం కప్పు వాటర్ తీసుకున్నాం కదా, ఆ కప్పు వాటర్ని మొత్తం వేసేసేయండి. వేసేసి ఒక్కసారి మనం కలిపి పెట్టుకుని మూత పెట్టుకుందామండి. ఆ చెమ్మకి బాగా మెత్తగా మగ్గిపోతుంది, కానీ క్యారెట్ అయితే విరగదండి. ఇప్పుడు మూత తీసి మళ్ళొకసారి చూసుకుందాము. అసలు ఎంతో టేస్టీగా వస్తుందండి. ఇప్పుడు మనం పాలు వేసుకుందామండి. మనం సగం కప్పు కంటే కొంచెం ఎక్కువ వేసుకుందాము. మిగిలిన పాలు అలానే ఉంచుకుందామండి, తర్వాత వేయాలి అవి. మనం కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఇంకొక 2-3 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుందండి, మెత్తగా మగ్గిపోతుంది. ఇప్పుడు మనం మళ్ళీ మూత తీసి ఒకసారి బాగా కలిపి పెట్టుకుని ఏది ఏమైనా అడుగంటకుండా చూసుకోవాలండి. ఇంకొక నిమిషం మగ్గించుకుందాము. అంటే మధ్యలో తీస్తున్నానండి నేను. ఇప్పుడు మనం పూర్తిగా ఉడికిపోయిన తర్వాత కోవా వేసుకుందామండి. ఆ కోవా వేసేసి మనం బాగా దగ్గరికి కలిపేసి తర్వాత కొద్దిగా సాల్ట్ వేసానండి, టేస్ట్ బాగా తెలియడానికి. ఇప్పుడు మనం కప్పు పంచదార తీసుకున్నాను కదా, నేనైతే అదంతా వేసేసానండి. మీకు అంత తీపి తినరు అని అనుకుంటే ఒక 2-3 స్పూన్లు తగ్గించి వేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి సిమ్లోనే ఉంచుకోవాలండి. మధ్యలో తీసి కలుపుకుంటూ ఉండాలి. ఒక్కొక్కసారి మనకు బాగా చిందుతుంది కదండి, అలా చిందకుండా ఉండాలంటే మూత మనం పాన్కి అలా అడ్డంగా పెట్టుకొని అయినా కలుపుకోవచ్చు. ఆ టైల్స్ మీద అంతా పడకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం బాగా అలా కలుపుకుంటూ కొద్దిగా మనం జ్యూసీగా ఉన్నప్పుడే మనం దింపేసుకోవాలండి. అప్పుడే మనకు తినేటప్పటికి కూడా గట్టిగా కాకుండా చాలా జ్యూసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఒక్కసారి చూద్దామండి. మనకు బాగా దగ్గరకు వచ్చేసింది, చూసారు కదా. ఇలా ఈ స్టేజ్లో మనం కానీ ఆపేసుకున్నామంటే మనం ఎప్పుడు తిన్నా, పక్క రోజు తిన్నా సరే మనకు అలానే జ్యూసీగానే ఉంటుందండి. ఒక్కసారి అలా కలిపి పెట్టుకుని ఇప్పుడు మనము ఇలాచీ పౌడరు, మిల్క్ వేసుకుందామండి. మనం మిగిల్చుకున్నాం కదా, ఆ పాలు వేసేసుకుని బాగా ఒక్కసారి కలుపుకుందాము.
కలుపుకుని ఒక్క పొంగు రానివ్వాలండి. ఒక్కసారి ఉడికిందంటే సరిపోతుంది. అలా ఉడికిన తర్వాతనే మనం ఇలాచీ పౌడరు బాదం పౌడరు వేసుకుందాం. చూసారు కదా, ఒక ఉడుకు వచ్చింది కదా. ఇప్పుడు మనం ఇలాచీ పౌడర్ వేసుకుందామండి. మనం వేయించి పెట్టుకున్న బాదం పలుకులు జీడి పలుకులు కూడా వేసేసుకుని మనం బాగా కలిగి పెట్టుకుని ఇక స్టవ్ ఆపేసుకోవచ్చండి. అసలు చాలా బాగుంటుందనండి. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అందరూ చేస్తారు, చేయరని కాదు, కానీ నేను చేసే పద్ధతి ఇలా ఉంటుందండి. ఎవరికైనా ఉపయోగపడుతుందేమోనని చెప్తున్నాను అంతే. మనం ఒక్కసారి గట్టిగా మూత పెట్టుకుని స్టవ్ ఆపేసుకుందాము. కరెక్ట్గా 5 మినిట్స్ తర్వాత తీసుకుని చూడండి, అలా జ్యూసీగానే ఉంటుంది. మీరు పక్క రోజు తిన్నా సరే అలానే ఉంటుంది. ఇప్పుడు మనం బౌల్లోకి సర్వ్ చేసుకుందాము. చూసారు కదా, ఎమ్మి ఎమ్మి క్యారెట్ హల్వా అసలు చాలా బాగుంటుందండి. మీరు తప్పకుండా ట్రై చేయండి. నేను ఈ వీడియోకి ముందు కిచెన్ టూర్ పెట్టానండి. దాన్ని అందరూ చాలా బాగా ఆదరించారండి. ఆ ర్యాకులు ఎక్కడ కొన్నారో నేను చాలామంది అడుగుతున్నారు. నేను దానికోసం నెక్స్ట్ మళ్ళీ ఒక వీడియో చేస్తాను. ఇప్పుడైతే వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఉంటానండి. బాయ్ అండి.